సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. Prabu
దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. రండి, ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన లేఖనాలు ఇవి మానవ కల్పితాలు కాదు, లేకపోతే మానవ రచనలు కాదు. దేవుని మాటలు, దేవుని భక్తుల జీవితాల్లో ఆయన చేసిన అనేకమైన అద్భుత కార్యాలకు సాక్ష్యాలుగా వారు వివరించగా పరిశుద్ధాత్మదేవుడు వారి ద్వారా లిఖింపచేశాడు. కాబట్టి ఆ శ్రేష్టమైన అద్భుతమైన దేవుని మాటలు వినుటకు వేకువనే రండి, అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం, ఆనందిద్దాం, ఆశీర్వాదాలు పొందుదాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దేవుల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ఈ లేఖనాన్ని మీరు అనుదినము మాకు బోధిస్తున్నారు. మా జీవితాలకు అన్వయించుకోవడానికి ఒక శ్రేష్టమైన అవకాశాన్ని, ఆహ్వానాన్ని అనుగ్రహిస్తున్నారు. ప్రభువా, స్తుతులు చెల్లిస్తూ మరి దావీదు జీవిత చివరి దినాల్లో ఆయన ద్వారా అందించబడిన ఆయన సాక్ష్యపు అనుభవాలను మేము నెమరు వేసుకుంటుండగా మా జీవితాలకు అన్వయించుకొని ఆశీర్వదించబడ్డకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనం. 23వ అధ్యాయము మొదటి వచనం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలు స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడునకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. స్నేహితులారా, దావీదు చివరి గీతాన్ని మనము ఆ 22వ అధ్యాయంలో మనం చూసాము. ఆ తర్వాత 23వ అధ్యాయంలో దావీదు పలికిన చివరి మాటలు ఇవే అని, ఆ చివరి మాటలు ఇవే అనే ఆ మాట యొక్క భావన మనకేమిస్తుందంటే ఆయన చివరి మాటలు, కానీ ఆ మాటలు విన్నవారు అవి లిఖించి ఆ సాక్ష్యాన్ని అందించి ఉంటారు అని భావించే అవకాశాలు ఉన్నాయి. దావీదు రచించినగా నేను రాసిన చివరి మాటలు అని దావీదు పలకలేడు కదా. కాబట్టి దావీదు రాసిన చివరి మాటలు ఇవే అంటూ ఆ గ్రంథకర్త అనగా గ్రంథకర్త ఇక్కడ దావీదు జీవిత సాక్ష్యాన్ని చాలా స్పష్టంగా ఒక మాటలో చెప్పాలంటే ఒకే ఒక వచనంలో దావీదు ఎవరో తెలియచేస్తున్నాడు. ఒకే ఒక వచనంలో దావీదు ఎవరో. నిన్న దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ చేయువాడు. సో దేవుని చేత నియమించబడిన ఆ దావీదు ఎవరు? మరి ఆ దావీదు జీవిత కాలంలో మనము ఆయన కలిగిన ఆ కష్టాల పరంపర మనము జ్ఞాపకం చేసుకున్నాం. బట్ హూ ఈజ్ డేవిడ్? వాట్ వాజ్ డేవిడ్? దావీదు ఎవరు? ఆయన ఎలా దేవుని చేత నియమించబడ్డాడు, ప్రేమించబడ్డాడు, ఆస్వాదించబడ్డాడు? ఈ వాస్తవాలు ఒక్క వచనంలోనే చాలా స్పష్టంగా తెలియచేస్తూ అక్కడ దావీదు రచించిన చివరి మాటలు ఇవే అంటూ యెష్షయి కుమారుడు దావీదు పలికిన దేవోక్తి. సో దావీదు ఎవరు అంటే యెష్షయి కుమారుడు. సో పూర్వపరాలు ఒకసారి ఆలోచిస్తే, బిఫోర్ బికమింగ్ ఎ కింగ్, బిఫోర్ హిస్ అనాయింట్మెంట్, వాట్ వాస్ డేవిడ్? యెష్షయి కుమారుడు. ఇంకా మాట్లాడితే ఒక గొర్రెల కాపరి. యెష్షయి ఇంట్లో చివరి వాడు, కనిష్ఠుడు, గొర్రెల కాపరి. సో ఈ మాట పలకడానికి గల కారణం అంటే తన గతాన్ని మనము జ్ఞాపకం చేసుకోకపోతే, లేకపోతే మన గతాన్ని మనం జ్ఞాపకం చేసుకోకపోతే
ప్రస్తుత స్థాయికి, ప్రస్తుత స్థితికి, ఆ గతానికి మధ్య ఏ రీతిగా దేవుని ఆశీర్వాదాలు పొందామో కొలత వేయలేము. ఒక వ్యక్తి నిచ్చెన పైభాగానికి రావాలంటే ఆ అడుగు భాగం నేల మీద ఉండాలి. అది నేలకు ఆనకపోతే ఆ నిచ్చెన పైకి ఎక్కలేము మనం. కాబట్టి ఆ పునాది చాలా ప్రారంభం. నువ్వు 100 అంతస్తుల భవనం కట్టుకున్నప్పటికీ కూడా నేలలో పునాది ఉండాలి. నీ ప్రారంభం ముఖ్యం. కాబట్టి పైన నేను నివసిస్తాను, కాబట్టి పైన నేను పటిష్టంగా అందంగా కట్టుకుంటానని చెప్పేసి కిందది విస్మరిస్తే, కింద పునాదులు సరిగా లేకపోతే ఆ పైన ఆ భవనం నిలుస్తుందా? సో ఈనాడు నీవు నేను ఏమై ఉన్నామో దానిని గురించి మనము గొప్పలు చెప్పుకొని, లేకపోతే గర్వించి అహంకారపూరితమైన అనుభవాల మధ్య ఈనాడు ఈ స్థితికి రాకముందు నేను ఏ స్థితిలో నా జీవితం ప్రారంభించబడింది, దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి నేను ప్రారంభించబడాను? క్రీస్తును నేను స్వాగతించక ముందు, లేకపోతే క్రీస్తు చేత నేను నియమించబడక ముందు వాట్ వాజ్ ఐ? దేవుని చేత నియమించబడక ముందు, దేవుని చేత ప్రేమించబడక ముందు, దేవుని చేత పిలువబడక ముందు, దేవుని చేత ఏర్పాటు చేయబడక ముందు, దేవుని ఎన్నికలో నేను లేకముందు వాట్ వాజ్ ఐ? వ్యక్తిగతంగా ఎవరి మట్టుకు వారు పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ మన పితరులు తాతలు ముత్తాతల కాలం నుంచి మన కుటుంబాలు ప్రభువులో ఉన్నట్లయితే, మరి అంతకుముందు అనగా ప్రభువును వెంబడింపక ముందు మన పరిస్థితి, ప్రభువును వెంబడించిన తర్వాత మన పరిస్థితి. క్రీస్తు పూర్వము, క్రీస్తు కాలం అంటారు కదండి. ఆ రీతిగా క్రీస్తును కలగక ముందు, క్రీస్తును కలిగిన తర్వాత, క్రీస్తును ఎరుగక ముందు, క్రీస్తును ఎరిగిన తర్వాత, క్రీస్తును అనుసరించక ముందు, క్రీస్తును వెంబడించిన తర్వాత. కాబట్టి ఆ డిఫరెన్స్ తెలియాలి అంటే తప్పనిసరిగా ప్రారంభం చాలా అవసరం. అందుకే దావీదు పలికిన ఆ చివరి మాటలు ఇవే అంటూ ఆ గ్రంథకర్త దావీదు గురించి, లేకపోతే దావీదు తన సాక్ష్యం చెప్పుకుంటే నేను ఎవరో తెలుసండి, ఆఫ్టర్ ఆల్ ఒక గొర్రెల కాపర్ని, యెష్షై కుమారుణ్ణండి. ఆ చివరి మాటల్లో తన జీవితాన్ని నెమరు వేసుకుంటున్నాడు. 7వ అధ్యాయంలో కూడా ఆ దేవునికి మందిరము కట్టాలని, నేను దేవదారు ఆ రాణులతో కట్టిన భవనంలో ఉన్నాను, నా దేవుని మందసము గుడారంలో ఉంది, మందిరం కడతా అంటే అప్పుడు దేవుడు ప్రత్యక్షమై దావీదుకు పోయి చెప్పు, నాతాను గొర్రెల కాపర్లాగా ఉన్న దావీదుని తీసుకుని వచ్చాను, జనులకు అధిపతిగా నియమించాను, నెమ్మది కలగ చేశాను, రాజుగా నియమించాను అని దేవుడు స్వయంగా దావీదు జీవితాన్ని గుర్తు చేస్తాడు. అదే ఈ విషయాన్ని ఇక్కడ దావీదు తన చివరి మాటలుగా తాను చెబుతుంటే ఆ రచయిత ఆ చివరి మాటలు రాస్తూ, మరి యెష్షై కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. ఎవరు పలికారంటే మహారాజు కాదు, యెష్షై కుమారుడైన దావీదు. నేనెవరిని అంటే నేను ఒక సామాన్యమైన గొర్రెల కాపరిని, యెష్షై కుమారుడిని. డోంట్ నెవర్ ఫర్గెట్ యువర్ బిగినింగ్. నువ్వు గతాన్ని విస్మరిస్తే విశ్వాసఘాతకుడు అవుతావు. ఈనాడు ఉన్న మరి విద్య, ఉద్యోగ, ఆస్తి, ఐశ్వర్యాల నేపథ్యంలో నీ స్థాయిని బట్టి నీవు గనపరుచుకుంటున్నావేమో, కానీ ఏ స్థాయి నుంచి ఈ స్థితికి తీసుకుని వచ్చాడు ఆ దేవుణ్ణి నువ్వు గనపరచకపోతే ఐ డౌట్. ఇచ్చిన దేవునికి తీసుకోవడం కూడా తెలుసు. గుడిసెలోంచి మేడలోకి రాగలం, కానీ మేడ అనుభవాల మధ్య నుంచి తిరిగి అన్నీ కోల్పోయి గుడిసెలోకి వస్తే చాలా భయంకరం. కాబట్టి యెష్షై కుమారుడు దావీదు పలికిన దేవోక్తి అంటూ, యాకోబు దేవుని చేత అభిషక్తుడై, అనగా ఒక సామాన్యమైన యెష్షై కుమారుడు గొర్రెల కాపరైన దావీదు, యాకోబు దేవుని చేత అభిషక్తుడై, అనగా యాకోబు దేవుడు అనే మాట వాడటానికి కావాలంటే 12 గోత్రకర్తలకు తండ్రి యాకోబు.
ఈ 12 గోత్రాలు ఏ గోత్రాలతో పేర్లు చెప్పబడ్డా ఆ గోత్రకర్తలందరికీ కూడా ఆ ఎఫ్రాయిము మనుష్యులకు మాత్రమే యోసేపు, కానీ ఆ 12 మంది ఆ యోసేపుతో పాటుగా 12 మంది గోత్రకర్తలు ఎవరంటే యాకోబు సంతతి. కాబట్టి యాకోబు దేవుని చేత అభిషేకించబడ్డవాడు. నేను యెష్షయి కుమారుణ్ణి, కానీ నన్ను అభిషేకించింది నా ఇంటికి వచ్చి నా అన్నదమ్ముల మధ్య వరుస క్రమంలో నేను కోరుకున్నవాడు ఇతడే అంటూ నన్ను అభిషేకించింది, నన్ను కోరుకుంది, నన్ను పిలిచింది, నన్ను ప్రేమించింది, నన్ను దీవించింది, నన్ను ఆశీర్వదించింది ఆ యాకోబు దేవుడు. నేను గతంలో కూడా 2-3 సార్లు చెప్పాను, మా తండ్రి గారి రక్త సంబంధికులు ఇంకా దేవునిలో పరిపూర్ణంగా లేకపోవడం బట్టి ఇంకా వారు ఏ స్థితిలో ఉన్నారు అదే స్థితిలో ఉన్నారు. కొద్దిగా మెరుగుండొచ్చే బహుశా, కానీ దేవుడు మా కుటుంబాన్ని హెచ్చించినంతగా మా రక్త సంబంధికులు ఏ కుటుంబాన్ని కూడా అంతగా హెచ్చించలేదు. గర్వంతో చెప్పలేదండి, దీనత్వంతో చెప్తున్నాను. ఐ విల్ నెవర్ ఫర్గెట్. నేను ఎక్కడికి మొట్టమొదటిసారి వాక్య పరిచయకు వెళ్ళ, కానీ మొట్టమొదటి నా సాక్ష్యం చెప్పకుండా నేను వాక్యం చెప్పను. నా ప్రారంభం చెప్పకుండా నా ద్వారా దేవుని వాక్యం ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ఐ నీడ్ టు రికలెక్ట్ వాట్ ఐ వాస్. నేను ఎవరో జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యాకోబు దేవుని చేత అభిషక్తుడై కేవలం అభిషేకించబడ్డ మాత్రమే కాకుండా మహాధిపత్యము నొందినవాడు. ఆ రాజరిక వ్యవస్థలో 2వ రాజుగా దావీదు ఉన్నప్పటికీ సౌలుతో పోల్చుకుంటే, లేకపోతే ఈ రచన కాలానికి పోల్చుకుంటే మహాధిపత్యం పొందినవాడు. ఆధిపత్యం కాదండి, మహాధిపత్యం. సో తన చుట్టుపక్కల శత్రు శేషం లేకుండా అందరినీ కూడా జయించి అందరి చేత 12 గోత్రాల చేత హెచ్చించబడి ప్రేమించబడి మహాధిపత్యం. ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ హిజ్ వీక్నెసెస్. తను వ్యక్తిగతంగా ఆ బలహీనతల మధ్య తన జీవితం కొనసాగుతున్నప్పటికీ కూడా సమాజంలో అనగా రాజ్యములు మహాధిపత్యము పొందినవాడుగా, గుర్తించబడ్డవాడుగా, అనగా లోపల నలిగిపోతున్నాడు కుటుంబ సమస్యల చేత. బయటికి మాత్రం ఏమాత్రం బయటికి కనిపించకుండా పరిపాలన సాగించగలిగాడు. అది దేవుడిచ్చిన శక్తి సామర్థ్యం. చాలాసార్లు కొన్ని వేదనకర అనుభవాల మధ్య లోపల కృంగిపోతూ ఉంటాం, కానీ ప్రజల మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, లేకపోతే దేవుని సేవ చేయాలంటే దేవుని చేత ఏర్పరచబడ్డవాడు కృంగిపోతే అతని గొర్రెలు మరీ కృంగిపోతాయి. కాబట్టి ధైర్యాన్ని కూడగట్టుకొని స్థైర్యాన్ని తెచ్చుకొని పరిచర్య జరిగించాలి. కాబట్టి యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలు స్తోత్ర గీతములకు మధుర గానము చేసిన గాయకుడునకు. అనగా ఇశ్రాయేలుకు ఒక ప్రైజ్ కాన్సెప్ట్ అనుగ్రహించింది. ఈనాటికి అనగా కొన్ని వేల సంవత్సరాలు గతించినప్పటికీ కూడా, క్రీస్తు కాలానికి ముందు అనేక వేల సంవత్సరాలు, క్రీస్తు తర్వాత 2000 సంవత్సరాలు, ఇప్పటికీ కూడా దావీదు కీర్తనలను మనము కీర్తిస్తున్నాం. దావీదు కీర్తనలు ప్రతి ఆరాధనలు కూడా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ధ్యానం చేస్తున్నాం. దావీదు కీర్తనల ఆధారంగా అనేకమైన పాటలు మనం రాసుకుంటున్నాం. మరి ముందటి అధ్యాయం 22వ అధ్యాయంలో అదే కీర్తన, మరి కీర్తన 18లో అదే కీర్తనను మనము యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి. సో ఆ దావీదు కీర్తన నేటికి కూడా పాటలుగా పాడుకుంటున్నాం, కీర్తిస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. కష్టం కలిగితే దావీదు కీర్తన, శ్రమ కలిగితే దావీదు కీర్తన, సంతోషం కలిగితే నా ప్రాణమా యెహోవాను సన్నిధింతుము దావీదు కీర్తన. ప్రతి అనుభవానికి అన్వయించదగిన కీర్తనలు నేటికి కూడా మనకు అనుగ్రహించబడ్డాయి.
అందుకే అక్కడ రాయబడ్డ మాట చూడండి, ఇశ్రాయేలు స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడకు దావీదు. మధుర గానము చేసిన దావీదు ఆ కీర్తనలో మరి తన వ్యక్తిగత అనుభవాలు, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అవి కేవలము ఈనాటి రచయితల ద్వారా ఏదో కలం పట్టుకొని ఫలానా అకేషన్ ఉంది కాబట్టి ఆ అకేషన్ సంబంధించి రాయాలి అని రాసిన కీర్తన కాదండి. ఎవ్రీ సాంగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎక్స్పీరియన్స్. ప్రతి కీర్తన వెనుక ఒక అనుభవం, నిర్దిష్ట అనుభవం. ఆ అనుభవంలో దేవుని శక్తి ఏ రీతిగా ఆ కీర్తనకారుడు అనుభవించాడు. మధుర గాయకుడు. అలాగే ఇశ్రాయేలు వారి యాత్ర కాలంలో ఈ పాటలు పాడుకుంటూ పాడుకుంటూ దేవుని కీర్తిస్తూ యెరూషలేమునకు యాత్రకు వెళ్ళేవారట. సో దావీదు చివరి మాటల్లో తన జీవితాన్ని నెమరు వేసుకుంటూ సంగీత గానాలతో తన సాక్ష్యాన్ని వినిపిస్తూ రాబోయే తరానికి దేవుని మహిమను వివరించిన ఒక శ్రేష్టమైన గాయకుడు, కీర్తనకారుడు. మన జీవిత అనుభవాలు నేను కూడా దాదాపు ఒక 35-40 పాటలు రాశాను. మరి వాటన్నిటిలో కూడా ఎంతటి వారం మేము అనే ఆ సాక్ష్యపు కీర్తన మన సంఘ సాక్ష్యాన్ని నిజంగా అది ఒక అనుభవంలోంచి ఇచ్చినది. అలాగే 7 మాటల మీద రాసిన పాటలు ఇవన్నీ అనుభవపూర్వకంగా దేవుని అనుభవాన్ని కళ్ళారా చెవులారా ఆలకిస్తూ ఆ అనుభవంలోనికి వెళ్ళి రాసినవి అన్నీ కాదండి, మళ్ళీ ఏదో 1-2 మాత్రమే. సో అలా దావీదు రాసిన ఆ కీర్తనల వెనుక ఒక నిర్దిష్టమైన స్వయ అనుభవం ఉంది, సందేశం ఉంది. ఆ సందేశాన్ని బట్టి మరి క్రీస్తు పూర్వము కొన్ని వేల సంవత్సరాలు, క్రీస్తు తర్వాత 1000 సంవత్సరాలుగా దావీదు కీర్తనలు మనము ధ్యానం చేస్తున్నాం. ఆ కీర్తనలు కీర్తించకుండా ఆరాధన ఉండదు. అంతగా ప్రభావితం చేసిన కీర్తనలు. అందుకే యెష్షయి కుమారుడు యాకోబు దేవుని చేత అభిషేక్తుడై మహాధిపత్యమునందున మధుర గాయకుడు, స్తోత్ర గీతములను చేసిన గాయకుడు దావీదు పలికిన చివరి మాటలు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. తనకు స్తోత్ర రూపము కొత్త గీతము ఆయన నా నోట ఉంచినట్టు దావీదు పలికిన మాటలు. అవును తండ్రి, ప్రతి అనుభవంలో ఒక కొత్త గీతమును పాడాడు. ఆ ప్రతి కొత్త గీతం కూడా మా అనుభవాలకు అన్వయించదగినవి. కొన్ని మమ్మల్ని హెచ్చరించాయి, కొన్ని మమ్మల్ని సేద తీర్చాయి, కొన్ని మమ్మల్ని ఆనందింపచేశాయి, కొన్ని మా జీవితంలో మార్పులు తీసుకుని వచ్చాయి. తన చివరి దినములలో తన అనుభవ సాక్ష్యాన్ని మాకు వినిపించి ఏ స్థితిలో నుంచి ఏ స్థాయిలోకి దేవుడు నడిపించాడో ఆ దేవుని కీర్తించిన కీర్తనలు మా జీవితాలకు కూడా అత్యవసరం నాయన. మేము కూడా మా వ్యక్తిగత సాక్ష్యాన్ని మా ప్రారంభం మొదలుకొని నేటి వరకు దేవుడు నా జీవితంలో చేసిన మేళ్లను నెమరు వేసుకుంటూ స్తుతించే అనుభవాన్ని ప్రతి విశ్వాసికి అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనది కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.